మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో చెప్పమని సందీప్ హాసినీలను నిలదీస్తుంది స్వర. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పలికే బంగారమైన సీరియల్ ఆగస్టు 27వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, పూర్ణిమ శివతో మాట్లాడుతూ ఊరు వెళ్దామని చెప్పావుగా, వెళ్దామా అంటుంది. అప్పుడే అష్టలక్ష్మి కాలేజీకి బయలుదేరుతూ ఉంటే అష్టలక్ష్మిని ఆపి, కాలేజీకి వెళ్ళు, కానీ డాక్టర్ అవ్వాలన్న విషయం మర్చిపో, డాక్టర్ చదవడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో అంటాడు శివ. నువ్వు ఏమనుకున్నా నాకు డాక్టర్ అవ్వడం ఇష్టమే, డాక్టర్ అమ్మ కూడా ఇష్టమే అంటుంది అష్టలక్ష్మి. ఇక సత్యమ్మ అందుకుని, ఇష్టమా, ఏం మాట్లాడుతున్నావు, ఆ సందీప్ని పెళ్లి చేసుకుని అందరూ మనసుల్ని విరగొట్టిన డాక్టర్ అమ్మ నీకు ఇష్టమా అని సత్యమ్మ అంటే, అవును అంటుంది అష్టలక్ష్మి. నేను డాక్టరే అవుతాను, ఎందుకంటే డాక్టర్ అమ్మకి మాట ఇచ్చాను, మాట తప్పనని అష్టలక్ష్మి చెప్పి కోపంగా అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇక జానకి శివతో మాట్లాడుతూ, నువ్వు ఆ హాసిని ప్రేమలో ఇన్నేళ్లుగా ఉన్నావు, హాసిని ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసింది, అదే ప్రేమ అష్టలక్ష్మి మీద కూడా చూపించింది కదా, ఆ మాయ నుంచి బయటపడటానికి అష్టలక్ష్మికి సమయం పడుతుందని జానకి చెప్తుంది. ఇక శివ పూర్ణిమతో మాట్లాడుతూ, నేను మీ ఊరు వెళ్తున్నాను, ఊర్లో నేను కొన్ని చూసుకోవాల్సిన పనులున్నాయి, మీ నాన్న భూములు ఆస్తులు ఆ వ్యవహారం అంతా చూసి వచ్చాక అప్పుడు నిన్ను తీసుకెళ్తాను అని అంటాడు. ఇక దానికి పూర్ణిమ, అదేంటి నన్ను తీసుకెళ్తానన్నావుగా అని అంటుంది. నిన్నెప్పుడు తీసుకెళ్లాలో నాకు తెలుసు, మీ అమ్మ దుకాణం జైల్లో ఉన్నారు, వాళ్ళ మనుషులు చూస్తే గొడవలవుతాయి అని శివ అంటాడు. ఇక వెళ్తానని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరో సీన్లో స్వర ఒంటరిగా కూర్చుని జరిగినవన్నీ తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. సందీప్ దగ్గరకొచ్చి కూర్చుంటాడు. నాతో ఎందుకు మాట్లాడడం లేదు అంటాడు. నా మీద కోపమా, నేను మారిపోయాను అంటాడు. నా కోపం అహం అన్నీ పక్కన పెట్టేశానంటాడు. నేను మారిపోయానంటే సంతోషించాలి అని అంటాడు. శుభమా అని పెళ్లి చేసుకుంటే సంతోషించకుండా ఎందుకు ఇలా చేస్తున్నామని సందీప్ అంటూ ఉంటే, పెళ్ళంటే శుభం, అలాగని అన్ని పెళ్ళిళ్ళు శుభం అవ్వవు అంటుంది స్వర. మనస్ఫూర్తిగా పెద్దల అంగీకారంతో జరిగే పెళ్లి శుభమవుతుంది. అయినా నీకేం తక్కువ చేశాన్రా, నాకెందుకింత క్షోభ మిగిల్చావు అని స్వర ఏడుస్తుంది. ఇక అప్పుడు సందీప్ మాట్లాడుతూ, నువ్వు టీచర్వి, లాయర్వి, అన్నిటికీ మించి చాలా మంచిదానివి, గొప్ప తల్లివి, నిజం చెప్పు, బాబీగాడి కన్నా హాసినికి నేనే కరెక్ట్ కదా అంటాడు సందీప్. వాడికన్నా హాసినిని నేనే ఎక్కువగా ప్రేమించాను అంటాడు. ఈ భూమి మీద హాసినిని నాకన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు అంటాడు. ఎందుకంటే నాన్న నీ మెడలో తాళి కట్టలేదా, నువ్వు ఒప్పుకోలేదా అంటాడు. ఇక స్వరకి కోపం వచ్చేస్తుంది. నాకు మీ నాన్నకి జరిగిన పెళ్లి దీంతో లింకి పెట్టి మాట్లాడి నువ్వు చేసిన పనిని సమర్థించుకోవద్దు, అది ఉదాహరణగా చూపించొద్దు అంటుంది స్వర. అప్పుడే హాసిని బయటికి వెళ్తుంటే, ఆగమ్మా అంటుంది. మీరేంటో మీ పెళ్ళిళ్ళేంటో నాకు అర్థం కావడం లేదు, మీ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలున్నాయిగా, అయినా సరే ఎలా పెళ్లి చేసుకున్నారు, నా కొడుకు బాబీ చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమించాడు, వాడి కోసమే పుట్టానన్నావు, వాడే లోకం, వాడి కోసమే బ్రతుకుతున్నానని తప్పించిపోయావు, ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైందని స్వర అడుగుతుంది. ఇష్టం లేదన్నావు, అలాంటిది మళ్ళీ సందీప్ని, ఇష్టం లేని సందీప్ని పెళ్లి చేసుకుని ఏమీ జరగనట్టు ఇంటికెందుకొచ్చావు, ఇప్పుడు నా కొడుకు బాబీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. అక్కడ బాబీ గుండె పగిలి ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో వాడు చెప్పడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నానంటావు, నాకేమీ అర్థం కావడం లేదు, నువ్వు చెప్పవు అంటుంది స్వర. ఇద్దరూ కలిసి బాబీ బ్రతుకుని నాశనం చేసేశారుగా అని స్వర ఏడుస్తుంది. నాకు నిజం కావాలి, చెప్పండి, లేకపోతే నాతో మాట్లాడకండి అంటుంది. స్వర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే కాంతమ్మ వాళ్ళ ఆయన్ని తీసుకుని మళ్ళీ పనిలోకి వస్తుంది. మీరు మళ్ళీ పనిలోకి వచ్చారేంటి అని సందీప్ అంటాడు. పెద్దమ్మగారు ఫోన్ చేసి రమ్మన్నారు అంటుంది కాంతమ్మ. నేను తీసేసినా కూడా రమ్ముందా అంటే, అవును అని వాళ్ళు అంటారు. అమ్మ మాటను నేను గౌరవిస్తాను, లోపలికి వెళ్ళండి అంటాడు. ఇక్కడ జరిగేవేమీ ఆ సత్యమ్మ ఇంట్లో చెప్పొద్దు, ఈసారి కానీ మీరు చెప్పారని తెలిస్తే పనిలో నుంచే కదూ, ఏకంగా పైకే పంపించేస్తానని సందీప్ అంటాడు. మరో సీన్లో శివ హాసిని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దాసు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే, నాకుండే ఆలోచనలు ఇంకేముంటాయి, నీకు తెలుసు కదా అంటాడు. నాకు వద్దన్నా సరే అవే గుర్తొస్తున్నాయి అంటాడు. నేను ఊరు వెళ్తున్నాను కదా, ఇక్కడ దగ్గరుండి పనోళ్ళ చేత పనులు చేయించు అంటాడు శివ. ఊరెళ్ళి ఎప్పుడు వస్తావు అని దాసు అడిగితే, పని చూసుకుని వస్తాను, ఇదేం ప్రశ్న అంటాడు. ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న హాసిని వాళ్ళని చూసి దగ్గరికి వస్తుంది. శివ చేయి పట్టుకుంటుంది. శివ మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. హాసిని, మళ్ళీ పని చేస్తున్నావా, కాంట్రాక్ట్ పని అన్నావు కదా అని పలకరిస్తుంది.
నువ్వు బాధపడుతున్నావు. నీ గుండె ముక్కలయిందని నేను ఒప్పుకుంటున్నాను. నేను చేసింది తప్పే అంటుంది హాసిని. నాతో మాట్లాడు అంటే ఏం మాట్లాడాలని శివ అంటాడు. చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం, కలిసి తిరిగాం, మధ్యలో విడిపోయాం, 15 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసాం. డబ్బా అమ్మాయి అని వెతికి పిచ్చోడ్లా మారిపోయాను. నువ్వే కైలావని తెలిసాక చాలా పొంగిపోయానంటాడు శివ. మధ్యలో సందీప్ వచ్చాడు. సందీప్ ఎన్నో దారుణాలు చేశాడు. వాడు రాక్షసుడు. వాడి గుణం అది కాబట్టి అలా చేశాడు. మరి నువ్వు చేసిందేంటి? పెద్ద మోసం అంటాడు శివ. ఆ సందీప్కి నువ్వు కరెక్ట్ కాదు అంటాడు శివ. వాడు నిన్ను మొదటి నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వాడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. వాడు నువ్వు చీకొట్టినా ప్రేమించాడు, ప్రేమిస్తున్నాను అన్నాడు. వాడు మాట మార్చలేదు, నువ్వే మార్చావని శివ అంటాడు. నీది మోసం కాదు, ద్రోహం అంటాడు శివ. చేసిందంతా చేసి వాణ్ణి పెళ్లి చేసుకుని మళ్ళీ నాతో మాట్లాడంటే నేనెలా మాట్లాడతానని శివ అంటాడు. నువ్వన్నది నిజమే, నేను కాదంటం లేదు. జరిగింది యాక్సెప్ట్ చేసుకోవాలిగా. చేదు నిజాలు ఒప్పుకోవాలని హాసిని అంటుంది. నేను లేనని నువ్వు దిగులు పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది హాసిని. నా జీవితం గురించి ఆలోచించడానికి నువ్వెవరు అని శివ అంటాడు. నాకు సలహాలు ఇవ్వడానికి నువ్వు ఎవరు అంటాడు. నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి చెప్పు. సందీప్ నిన్ను ఇష్టంగానే పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. అసలు మీరిద్దరి పెళ్లి వెనుక కారణం ఏమిటి అని అంటాడు. నీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, నువ్వేడుస్తున్నావు. మనసులో ఏముందో తెలియకపోయినా నీ కళ్ళు మాట్లాడుతున్నాయి, నాకన్నీ చెబుతున్నాయి. ప్రేమించుకోవడం అంటే తిరగడం కాదు, నాకన్నీ అర్థమైపోతున్నాయి. నువ్వు ఆ సందీప్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో మాత్రం అర్థం కావట్లేదు. నిజం చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటాడు. ఎంతలా అడిగినా హాసిని చాలా మౌనంగా ఉంటుంది. మాట మార్చడానికి దాసుని చూసి ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దాసు మొహం పక్కన పెట్టేసుకుంటాడు. నాకు సమాధానం చెప్పకుండా దాసుతో మాట్లాడుతున్నావేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని శివ నిలదీస్తాడు. హాసిని ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండటంతో శివకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక అప్పుడే సందీప్ అటువైపుగా వెళ్తూ అక్కడ ఆగుతాడు. హాసిని వెళ్దామా అంటాడు. నేను మాట్లాడుతున్నాను కదా, తర్వాత వస్తాను అంటుంది. హాస్పిటల్లో ఏదో ఎమర్జెన్సీ కేసు ఉందట. నాకు ఫోన్ వచ్చింది, నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు ఆల్రెడీ హాస్పిటల్ రీచ్ అయ్యావనుకున్నాను. ఇక్కడే కనిపించావు, వెళ్దాం పదా అంటాడు. ఇక హాసిని తన మనసులో నేను రాకుండా ఇక్కడే ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరికీ పెద్ద గొడవే అవుతుంది అనుకుని జాగ్రత్త శివ, నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే హాసిని వెళ్తూ ఉంటే నువ్వు కారు ఎక్కువ, నేను ఇప్పుడే వస్తానని శివతో మాట్లాడటానికి సందీప్ వెనక్కి వస్తాడు. ఆరోగ్యం ఎలా ఉంది, మనసు ఎలా ఉందని శివతో సందీప్ అంటాడు. ఏమైనా పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నావా, నన్ను చూడమంటావా అంటాడు. అమ్మాయి అందంగా ఉంటే చాలా, ఆస్తి కూడా ఉండాలా? డాక్టర్ సంబంధాలు నీకు రావు, లక్కీగా హాసిని కలిసింది అని సందీప్ అనేసరికి ఇక శివకి చాలా కోపం వచ్చేస్తుంది. సందీప్ కాలర్ పట్టుకుంటాడు. తనకేం చెప్పి బెదిరించావురా అని నిలదీస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.